like, share, and subscribe. హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ్. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఈరోజు మనం మూలపల్లిలో ఉన్న నగరవనం పార్క్ అయితే వెళ్ళబోతున్నాం. చూస్తున్నారు కదా వెనక బోర్డు అయితే. ఈ బోర్డు నుంచి చూస్తే 3.9 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది మూలపాడు విజయవాడ టు హైదరాబాద్ హైవే అనమాట. సో విజయవాడ నుంచి చాలా దగ్గర, మ్యాప్లో కూడా ఉంటుంది లొకేషన్. ఎవరైనా రావాలంటే రావచ్చు. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. చూడండి, బయలుదేరదామా? వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అసలు దరిద్రం ఏంటంటే మా ఇంటి దగ్గరలో ఉన్న ఈ బటర్ఫ్లై పార్క్కి ఛానల్ నుంచి రావటం అసలు కుదరలేదు. లాస్ట్కి టైం కుదిరించుకొని వచ్చాను అనమాట. ఇది విజయవాడకి అతి చేరువలో ఉంది ఫ్రెండ్స్. కంపల్సరీ చాలా దగ్గర. మ్యాప్లో కూడా లొకేషన్ అయితే ఎగ్జాక్ట్గా ఉంటుంది. బెటర్ ఓన్ వెహికల్స్ ఉంటే చాలా బెటర్. ఎందుకంటే హైవే నుంచి లోపలికి వెళ్ళాలి కాబట్టి ఓన్ వెహికల్ ఉంటే చాలా మంచిది. ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీగా కూడా ఉంది. పార్కింగ్కి అయితే మాకు ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోలేదు. కానీ లోపలికి ఎంటర్ అవ్వడానికి పిల్లలకి అయితే 10 రూపీస్ అని ఉంది. అదే పెద్ద అడల్ట్స్కి అయితే కనుక 30 రూపాయలు అయింది. సో తీసుకొని వెళ్ళిపోయాం. సో మేము ఎక్స్ప్లోర్ చేయటాగానే వెళ్ళాను. కాకపోతే ఎక్కువ ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. కొన్ని ప్లేస్లు తిరిగాం. యాక్చువల్ పర్పస్ ఏంటంటే మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఇంకో ఛానల్ రీల్స్ది. సో దాని షూటింగ్ పర్పస్ అయితే వెళ్ళామన్నమాట. ఎటు చూపించినట్టు ఉంటుంది, మీకు కూడా కొంచెం లొకేషన్ కూడా సెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి వెళ్ళడం అయితే జరిగింది. పర్లేదు. కాకపోతే బాగా మంచి ఎండాకాలం కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం, తిరగలేకపోయాం. సో తిరిగినంత వాటికి మేము షూటింగ్ పర్పస్ వెళ్ళాం కాబట్టి ఎక్కువ తిరగలేదు. ఓన్లీ దీని పర్పస్ వెళ్ళుంటే మొత్తం ఓవరాల్గా టిప్ అయితే చూపించేవాడిని. ఎక్కువ దూరం కూడా వెళ్ళలేదు. అక్కడక్కడే లోకల్లోనే కొట్టేసాం అన్నమాట ప్రతిదీ కూడా. అంటే మాకు టైం లేదు అడ్జస్ట్మెంట్ చేసుకోవటానికి. అప్పటికే ఇంకా మన వల్ల అయితే అవ్వట్లేదు అన్నమాట. ఎండలో తిండి లేదు. లోపలికి వచ్చాక ఎంత కష్టపడినా కానీ ఎందుకో మొత్తం చూపించలేకపోయానన్న సాటిస్ఫాక్షన్ లేదు. సో ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను మొత్తం ఓవరాల్గా చూపించడానికి. అసలు ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నది ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉందన్నమాట. జిప్ లైన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్ పర్పస్ అయితే అది. సో దానికి కూడా టైం లేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎవరు కనపడలేదు నాకు జిప్ లైన్ దగ్గర కూడా. సో అదొకటి అన్నమాట. ఓకే, జస్ట్ చూపించొద్దాం అనుకున్నాను కానీ అది అంత ఎండలో మనం ట్రావెల్ చేయలేకపోయాం అన్నమాట. ఈసారి ఏదన్నా కొంచెం వాతావరణం మంచిగా చూసుకొని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాతావరణం చాలా కలుషితం అవుతుంది కదా. ఇటువంటి టైంలో మనకి ఇలాంటి పార్కులు అనేది చాలా అవసరం. అప్పుడప్పుడైనా ఇలాంటి పార్కులు దగ్గరలో ఉంటే వెళ్ళి కాస్త ఫ్రెష్ ఎయిర్ అనేది మనకి ఒంటికైతే పట్టించవచ్చు అనమాట. సో మీ అందరికి కూడా ఖాళీ సమయం దొరికిన టైంలో మీ ఇంటి దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్ళి మంచి గాలిని ఆస్వాదించండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా. బాయ్ బాయ్. జై హింద్.